తప్పించుకొని తులసి దగ్గరికి వచ్చి మినిస్టర్ భార్య ముందు నిజాలు బయట పెట్టేసిన డాక్టర్ పాపని తీసుకువెళ్లి కావ్య చేతికిచ్చి ఊహించని షాక్ ఇచ్చిన తులసి. మరి ఇదంతా ఎలా జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే వీడియోనైతే చివరి వరకు మిస్ కాకుండా చూసేయండి. డాక్టర్ అయితే పాపకున్న డిషెస్ గురించి చెప్తుంది. అలా చెప్పడంతో ఒక్కసారే రాజ్ అలాగే కావ్య ఇద్దరు కూడా షాక్ అయిపోయి ఉండిపోతారు. ఏంటి డాక్టర్, అసలు ఇప్పటి వరకు ఎలాంటి హెల్త్ ప్రాబ్లం లేదని చెప్పిన పాపకి సడన్గా ఇంత పెద్ద హెల్త్ ప్రాబ్లం ఎందుకు వచ్చింది? లేదు, నా బిడ్డని మార్చేసి హెల్త్ కండిషన్ బాలేని పాపని మాకు ఇచ్చి ఇక నా పాపనైతే నాకు దూరం చేశారు అని చెప్పేసి అంటూ ఉంటుంది కావ్య అయితే. ఏంటి మేడం, మీరు మొదటి నుంచి కూడా ఇలానే అంటున్నారు, పాపని ఎందుకు మీకు దూరం చేస్తాము, అసలు అలాంటి ఉద్దేశాలు మాకెందుకుంటాయి, అసలు ఎట్టి పరిస్థితిలోని కూడా అలాంటివి జరగవు అని చెప్పేసి చెప్తూ ఉండగానే నా పాపని నాకు దూరం చేశారు కాబట్టే అనారోగ్యం ఉన్న పాప నా దగ్గరికి చేరింది అని కావ్య ఎంత గట్టిగా చెప్పినా డాక్టర్ అయితే అంగీకరించదు. సరే డాక్టర్, కానీ ఇప్పుడు పాప పరిస్థితి ఏంటి? పాపని ఎలా కాపాడుకోవాలి అది చెప్పలేము. పాప బ్రతుకుతుందని గ్యారంటీ ఇవ్వలేం, అలాగని బ్రతకదని చెప్పలేం. తన ఆయుష్ గట్టిదైతే తప్పకుండా కోలుకునే అవకాశం ఉంటుంది అని చెప్పేసి డాక్టర్ అయితే చెప్పేసరికి ఇక బాధపడుతూ ఇంటికి బయలుదేరుతారు. చేసేది లేక కావ్య రాజ్ ఇద్దరు కూడా పాపను చూసుకుంటూ. ఇక్కడ చూస్తే చాలా మంచి పని చేశారు మినిస్టర్ గారు. నాకైతే ఒక్కసారి చాలా కంగారుగా అనిపించింది. ఎక్కడ వచ్చి మీ భార్య ముందు నిజం బయట పెట్టేస్తారో, మనం అనుకున్నది ఎక్కడ మిస్ అవుతుందో, ఇప్పుడు పరిస్థితి ఏంటో అని చెప్పి ఇక కంగారు అనిపించింది. ఎలా జరగనిస్తానండి, నా భార్య చేతిలో మీరు చెప్పిన ప్లాన్ ప్రకారం పాపనైతే పెట్టేశాను. ఇక నా భార్య ఒడిలోంచి ఆ పాప ఎవరి దగ్గరికి వెళ్ళకూడదు. నా భార్యకు ఏదైనా అయితే నేను తట్టుకోలేను. నా భార్య కోసమే ఇదంతా చేశాను కాబట్టి నా భార్య కోసం ఎంత దూరమైనా వెళతాను. ఎవరినైనా నేను క్షమించను. ఎవరైనా నా భార్య విషయంలో చిన్న ప్రాబ్లం క్రియేట్ చేసినా సరే ఊరుకునేది లేదు. ఆ దేవుడు మాకు అన్యాయం చేశాడు, అలాంటప్పుడు మేము ఇంకొకరికి అన్యాయం చేయడంలో తప్పు లేదు అన్నట్టుగా మినిస్టర్ మాట్లాడుతూ ఉంటాడు. ఇక్కడ చూస్తే కావ్య చాలా బాధపడుతుంది. ఏంటండి ఇదంతా, మనకి ఎందుకు ఇలా జరుగుతుంది? మన పాప మనకి దూరమయ్యింది, ఇప్పుడు మన ఒడికి చేరిన ఈ పాప కూడా మనకి దక్కుతుందో లేదో తెలియని పరిస్థితి అయిపోయిందని చెప్పేసి కావ్య బాధపడుతూ ఉంటుంది. ఇక ఇంటికైతే వస్తారు కావ్య రాజ్ ఇద్దరు కూడా. కానీ రాజు మొహంలో కానీ కావ్య మొహంలో కానీ ఎలాంటి సంతోషం కనిపించదు. ఏమైంది, పాప కండిషన్ ఎలా ఉంది, హెల్త్ చెకప్ చేయడానికి తీసుకువెళ్ళారు కదా, పైగా పాపకి ఆరోగ్యం బాగాలేదు కదా, ఎలా ఉందని చెప్పేసి ఇంద్రాణి అలాగే ఇక అక్కడ ఉన్న తన అమ్మ అపర్ణ వీళ్ళందరూ కూడా అడుగుతూ ఉంటారు. చెప్పలేరు, ఎందుకంటే చెప్తే కుటుంబం అంతా తల్లడిల్లిపోతుంది. ఏం లేదు, చిన్న ప్రాబ్లం, అదే పాప చంటి పాప కదా, అందుకని ఏవో హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, అలా దానివల్ల తప్ప అంతకు మించి ఏం లేదని వాళ్ళైతే చెప్తూ ఉంటారు. కానీ వీళ్ళు ఏదో నిజం దాచిపెడుతున్నారని అప్పోకి కళ్యాణ్కి అనుమానం వస్తుంది. ఇక్కడ చూస్తే అక్కడ చక్రవర్తి దగ్గరికి వెళ్ళి, చక్రవర్తి నీకెందుకయ్యా, చక్కగా హాస్పిటల్లో పేషెంట్స్ని చూసుకుంటూ నేను ఇచ్చిన డబ్బు తీసుకుంటే ప్రశాంతంగా ఉండేవాడివి కదా, అనవసరంగా చూడు ఎలాంటి పరిస్థితి తెచ్చుకున్నావో నువ్వు. మీరు మాత్రం అతన్ని మిస్ చేయడానికి లేదు, అతను తప్పించుకునే అవకాశం ఉండకూడదని చెప్పి అక్కడ ఉన్న రౌడీలకు చెప్తూ ఉంటాడు మినిస్టర్ అయితే. ఇక వాళ్ళు కూడా అసలు తప్పించుకునే అవకాశం లేకుండా అక్కడ చాలా పగడ్బందీగా అతన్నైతే కట్టిపడేస్తారు. ఇక్కడ చూస్తే కావ్య పరిస్థితి, రాజు పరిస్థితి అర్థం కాని అయోమయం పరిస్థితిలో పడిపోతుంది. ఇక అప్పు దగ్గరికి వచ్చి కావ్య అయితే తన బిడ్డని తన అక్క స్వప్న చేతిలో పెట్టి, నా బిడ్డని ఇక మీరు చూసుకోండి, నేను బయటకు వెళ్ళొస్తాను, జాగ్రత్తగా చూసుకోమని చెప్పేసి వెళ్ళిపోతుంది. చెప్పిన వినిపించుకోకుండా డాక్టర్ దగ్గరికి అయితే వస్తుంది. డాక్టర్ దగ్గరికి వచ్చిన కావ్య, నేను ఒక పేషెంట్గా రాలేదు, ఒక బిడ్డకి తల్లిగా వచ్చాను. మీరు కూడా నన్ను హాస్పిటల్లో పేషెంట్గా కాకుండా మీరు ఒక బిడ్డకి తల్లిగా ఆలోచించి నా ఆవేదనని అర్థం చేసుకోండి అని చెప్పేసి ఇక బ్రతిమలాడుతుంది డాక్టర్ని అయితే. డాక్టర్ని బ్రతిమలాడేసరికి డాక్టర్ మనసు కూడా కరుగుతుంది. కావ్య గారు, మీ బాధ నాకు అర్థమవుతుంది, నా వల్ల ఎలాంటి పొరపాటు జరగలేదనే నమ్మకం నాకుంది. కానీ మీరు అడుగుతున్నారు కాబట్టి, మీరు ఎంతగా చెప్తున్నారు కాబట్టి, ఒకవేళ నిజంగానే పాప మిస్ అయి ఉంటే నేను ఖచ్చితంగా మీ పాపని వెతికి మీకిస్తాను. మీరు బాధపడద్దు.
మీ బాధని చూస్తుంటే నిజంగా కడుపు తరుక్కుపోతుంది. ఒక కన్నెతల్లి బాధని నేను కూడా అర్థం చేసుకోగలను అని చెప్పేసి ఇక ఆ డాక్టర్ అయితే తప్పకుండా సపోర్ట్ చేస్తాను, కాకపోతే ఖచ్చితంగా చెప్పలేను అని చెప్పి నేనైతే ఎలాంటి తప్పు చేయలేదని ఆ డాక్టర్ చెప్తూ ఉంటుంది. అలా చెప్పేసరికి కాస్త ఉపశమనం కలుగుతుంది కావ్యకి. డాక్టర్ సపోర్ట్ చేస్తాను అని చెప్పనేసరికి ఇక్కడ చూస్తే పాప పరిస్థితి ఎలా ఉందో తెలియని ఆ కుటుంబం అంతా కూడా ఇక ఇంట్లో అసలు పాప పుట్టిన వేళ విశేషం ఎంతో సంతోషంగా ఉండాలి, కానీ అలాంటి సంతోషాలన్నీ దూరమైపోయి పాప హెల్త్ కండిషన్ బాగోకపోవడం, ఆ పాప నా పాప కాదని కావ్య వాదించడం, ఇక ఇవన్నిటి మధ్య ఆ ఇంట్లో సంతోషం పోయి బాధ అనేది అందరి మొహంలో స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. దీనికోసమే కదా ఇన్ని రోజులు ఎదురు చూస్తుందని రాహుల్ అనుకుంటూ ఉంటాడు. అలాగే ఇక రాజు నా వాడవ్వాలి అంటే కావ్య పిచ్చిదానిగా మారిపోవాలని చెప్పేసి రాహుల్ చెల్లెలు రేఖ కూడా అనుకుంటూ ఉంటుంది. వాళ్ళు మాత్రం ఫుల్గా ఎంజాయ్ అయితే చేస్తూ ఉంటారు వీళ్ళ బాధని చూస్తూ. ఇక్కడ చూస్తే ఇక అందరూ కూడా ఇలా బాధపడుతూ ఉంటారు. పాప పరిస్థితి ఏంటి, ఇప్పుడు పాపను ఎలా కాపాడుకోవాలి, పాప దక్కకపోతే ఇక కావ్య ఏమైపోతుంది, పాప తన పాప కాకపోయినా తన చేతుల్లో పాపకి ఏదన్నా అయితే కావ్య తట్టుకోలేదని చెప్పేసి రాజు తలుచుకుంటూ ఉంటారు. అసలు కావ్య చెప్పింది ఎంతవరకు నిజం, కానీ డిఎన్ఏ టెస్ట్ కూడా చేయించాం కాబట్టి కావ్య చెప్పింది నిజమో అబద్ధం అర్థం కావడం లేదు, కావ్య భ్రమపడుతుందో తెలియడం లేదు, తను ఇక బాధపడుతుంటే చూసి తట్టుకోలేకపోతున్నానని రాజా ఆలోచించుకుంటూ ఉంటాడు. ఇక్కడ చూస్తే ఇక ఒక డెల్లో పడేసిన డాక్టరు చక్రధర్ అయితే మాత్రం అలా ఇలా తిరుగుతూ చూస్తూ ఉంటాడు. అలా తిరుగుతూ చూస్తూ ఉండగానే తన చుట్టూ అంతా కూడా జనం అయితే ఉంటారు, రౌడీలు. అక్కడ ఒక నలుగురు రౌడీలు అయితే తన చుట్టూ ఉంటారు. ఇక ఇలా వాళ్ళు బయటికి లోపలికి తిరుగుతూ ఉంటారు కాపలాదారులుగా. ఇలా తిరుగుతూ ఉన్న సమయంలోనే అతను ఎలా తప్పించుకోవాలని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు. తను ఒక డాక్టర్ కదా, ఆల్రెడీ తన తలకి గాయం కూడా అయింది. కాకపోతే పైకి కనిపించిన గాయం అవడం వల్ల అతని తలకి బ్లడ్ రావడం లేదు, కానీ కాస్త స్పృహ కోల్పోయాడు కదా, ఆ స్పృహలోకి రావడంతో అంతా చుడిదిరి చూసుకుంటూ ఉంటాడు. వీళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళిపోతే ఎలాగైనా సరే తప్పించుకుని వెళ్ళి ఆ తల్లికి నిజం చెప్పాలి, లేకపోతే ఆ తల్లిదండ్రులు తల్లడిల్లిపోతారు, మినిస్టర్ చేసింది మంచి పని కాదు, నిజం చెప్పాలనుకున్న నన్ను కూడా తను ఇలాంటి పరిస్థితిలో పెట్టాడంటే అతన్ని వదిలిపెట్టకూడదని ఆలోచించుకుంటూ ఉంటాడు చక్రవర్తి. చాలా ఆలోచిస్తూ ఉంటాడు. ఇలా ఆలోచిస్తూ ఉన్న సమయంలోనే ఆ రౌడీలు ఇక బయటకు అయితే వెళ్తారు. వీడిప్పుడెప్పుడే స్పృహలోకి రాడు కాబట్టి మనం కాస్త రెస్ట్ తీసుకుందాం, మనం ఒక పెగ్ వేసొద్దామని చెప్పేసి వాళ్ళైతే చిన్న పార్టీ ఏర్పాటు చేసుకుంటారు. కానీ స్పృహలోకి అప్పటికే వస్తాడు, కానీ స్పృహలోకి వచ్చినట్టుగా వాడు ముందు కనిపించడు. ఇలా కనిపించకుండా అలా స్పృహ లేనట్టుగా నటిస్తూ ఉంటాడు. వీళ్ళు ఇక మందు తాగుతూ ఉంటారు. ఇలా మందు అయితే వీళ్ళకి ఎక్కువైపోతుంది. అలా ఎక్కువైన సమయంలోనే అతను తప్పించేసుకుంటాడు. అక్కడి నుంచి నెమ్మదిగా బయటకు అయితే వస్తాడు. చుట్టుపక్కల చూసుకునేసరికి తను ఎంతో దూరంలో ఉండడు, మినిస్టర్ ఇంటికి కాస్త దూరంలో ఉంటాడు అంతే. అక్కడ చిన్న డ్యాన్లో దాచిపెట్టడంతో ఇక గబగబా పరుగులు పెడుతూ వచ్చిన ఆ డాక్టర్ అయితే కావ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాలా లేకపోతే మినిస్టర్ భార్య తులసికి చెప్పాలని నిర్ణయించుకుంటాడు. ఆలోచించుకుంటూ ఇక తులసికి చెప్పడమే కరెక్ట్ అని చెప్పేసి తులసి దగ్గరికి వెళుతూ ఉంటాడు. అలా తులసి దగ్గర పరుగులు పెడుతూ ఉన్న సమయంలోనే ఇలా మినిస్టర్ అయితే అక్కడ పైనుంచి చూస్తాడు. కానీ ఈలోగా తులసి గారు మీకు ఒక విషయం చెప్పాలని చెప్పి అంటూ ఉండగానే మినిస్టర్ అయితే గబగబా వస్తాడు. కానీ తులసి గారు, మీ భర్త వస్తున్నారు, మిమ్మల్ని మీ భర్త మోసం చేశారు, ఇప్పుడు నన్ను ఇక్కడ కొట్టి పడేశారు, నేను తప్పించుకుని వచ్చానని చెప్పి అంటూ ఉండగానే చక్రవర్తి ఏంటిదంతా, ఎందుకు నువ్వు నా భార్య దగ్గరకు వచ్చి హాస్యాలు ఆడతావు? హాస్యాలు కాదు తులసి గారు, మీ ఒడిలో ఉన్న బిడ్డ మీ బిడ్డ కాదు, మీ బిడ్డకి అనారోగ్య ప్రాబ్లం ఉంది, వేరొక తల్లికి ఉన్న బిడ్డని మీ దగ్గరికి చేర్చి ఇక మీ బిడ్డని ఇక వేరొక తల్లికి ఇవ్వడంతో ఆ తల్లిదండ్రులు ఎంతగానో బాధపడుతున్నారు, ఆ బిడ్డకి అనారోగ్య పరిస్థితి ఉందని తెలిసి ఇదంతా మినిస్టర్ గారు చాలా పెద్ద తప్పు చేశారు, చెప్పినా వినడం లేదని నిజం బయటపెట్టేసరికి ఒక్కసారి తులసి షాక్ అయి భర్త కాలర్ పట్టుకుని నిలదీయడంతో నీకోసమే చేశానని చెప్పి మినిస్టర్ అయితే ఒప్పేసుకుంటాడు. ఆ తల్లి ఎవరో పదండి అక్కడికి వెళదామని చెప్పి డాక్టర్ని తీసుకుని బయలుదేరి ఇక కావ్య దగ్గరకు వచ్చి నన్ను క్షమించండి, నాకు ఈ విషయాలు తెలియవు, నా భర్త కేవలం నేనేమైపోతానన్న భయంతోనే ఇదంతా చేశారు, నా భర్తని నన్ను క్షమించండి అంటూ ఇక మీ బిడ్డని మీకు ఇచ్చేస్తాను అని చెప్పేసి కావ్య దగ్గర చెప్పడంతో
కావ్య చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఒక తల్లిగా మీ బాధని నేను అర్థం చేసుకోగలను. అలా అని నా బిడ్డని త్యాగం చేసే అంత గొప్ప గుణం నాకు లేదు అని చెప్పి కావ్య బాధపడుతుంది. అలా కావ్య బిడ్డను కావ్యకి ఇవ్వడానికి ఒప్పుకుంటుంది తులసి. కానీ మినిస్టర్కి మాత్రం చాలా పెద్ద షాక్ అయితే ఎదురవుతుంది. రుద్రానికి ఊహించని షాక్ ఎదురవుతుంది. మరి ఖచ్చితంగా రాబోయే కథలు ఇలా అయితే జరిగిపోతుంది. ఇలా జరగాలని మీరు కూడా కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి బ్రహ్మముడి సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకో, పక్కన గంట సింబల్ ఆల్ మీద క్లిక్ చేయండి.